క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి? అంటే అవి పేషెంట్స్ మీద ర్యాండమ్‌గా చేసే ఎక్స్‌పెరిమెంట్సా? క్లినికల్ ట్రయల్స్ అంటే వెరీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్‌లో చాలా సైంటిఫిక్ రీసెర్చ్ తర్వాత ఎన్నో యానిమల్స్ ప్రీ క్లినికల్ ట్రయల్స్ జరిగి ఎంతో హెల్తీ వాలంటీర్స్ పైన తర్వాత ఫైనల్లీ రియల్ పేషెంట్స్‌తో కంట్రోల్డ్ ఎక్స్‌పెరిమెంట్స్. వీటి ద్వారా మీకు కొత్త డ్రగ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? కొత్త ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందా? కొత్త సర్జరీ అవైలబుల్ ఉందా? అది ఉంటే దానికి మీకు ఎంత పనిచేస్తది? దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? దాని డ్రగ్స్ రెజిమెన్ ఎంత అనేది తెలుస్తుంది. సో, క్లినికల్ ట్రయల్స్ అన్ని ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అయిపోయి, స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోయిన వాళ్ళు జనరల్‌గా క్లినికల్ ట్రయల్స్ ఆప్షన్స్ ఉంటే దాంట్లో పార్టిసిపేట్ చేస్తే, ఆ కొత్త డ్రగ్ అవైలబుల్ ఉన్నది మీకు పనిచేస్తే దట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ. ఒకవేళ మీకు పని చేయకపోయినా మీ వల్ల మీ బ్రేవ్ డెసిషన్, మీ యెస్ వల్ల చాలా మందికి ఫ్యూచర్‌లో పనిచేయొచ్చు. ఈ టైంలో ఇప్పుడు మన క్యాన్సర్‌లో ఉన్న డ్రగ్స్ అన్నీ గాని, ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ గాని, జస్ట్ క్యాన్సర్ గురించి వదిలేయండి. సైంటిఫిక్‌గా ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా ఇవన్నీ క్లినికల్ ట్రయల్స్ నుంచి వచ్చినియి. సో, క్లినికల్ ట్రయల్స్ డెఫినిట్‌గా ట్రై చేయండి.